హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇప్పుడు మేము ప్రస్తుతం పంచవటి రెస్టారెంట్లో ఉన్నాము. ఇది రాజమండ్రిలోని శ్యామలా నగర్లో ఉంది. అంటే ఆనాల్ వెంకట అప్పారావు రోడ్లో ఉంది. మేము ఏదో పని మీద వచ్చాము ఇక్కడికి. సరే, ఎలాగూ ఆకలేస్తుంది కదా, మార్నింగ్ టిఫిన్ తినలేదు, హోటల్లో తిందామని అనుకున్నాము. ఏదైనా మంచి హోటల్ దొరుకుతుందేమో అని చూస్తే ఇది రోడ్డు మీదకే ఉంది. చాలా బాగా కనిపిస్తుంది. సరే చూద్దాం, టిఫిన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము అనుకుని లోపలికి వెళ్ళాము. చాలా బాగుంది నిజంగా. లోపలంతా కూడాను చాలా నీట్గా ఉంది. మేము ఇడ్లీ ఆర్డర్ పెట్టాము. ప్లేట్కి 4 ఇడ్లీస్ ఇచ్చారు, 2 చట్నీలు ఇచ్చారు, సాంబార్ కూడా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇడ్లీలు అన్నీ కూడా చాలా మెత్తగా చాలా బాగున్నాయి. చట్నీలు బాగున్నాయి, ఇంకా సాంబార్ కూడా చాలా బాగుంది. నిజానికి మాది రాజమండ్రి కాబట్టి ఇక్కడ మేము హోటల్స్కి సరిగా రాము పెద్దగాను. అదే వేరే ఊరు వెళ్ళినప్పుడు అయితే ఇంకెలాగో తప్పదు హోటల్స్కి వెళ్ళడం. ఇక రాజమండ్రిలోనే ఉండి రాజమండ్రి హోటల్స్ గురించి మాకైతే ఏం తెలీదు. ఇది ఫస్ట్ టైం చూసాము, ఫస్ట్ టైం లోపలికి వెళ్ళాము అనమాట. కానీ రాజమండ్రి చాలా బాగుంటుంది. మా ఊరని కాదు కానీ నిజంగా రాజమండ్రిలో మంచి మంచి హోటల్స్, షాపింగ్ మాల్స్ ఒకటేంటి చాలా బాగుంటుంది. ఇక్కడ బిజినెస్కి చాలా బాగుంటుంది అసలు. మంచి మంచి అన్నీ కూడా దొరుకుతాయి. ఏది కావాలన్నా దొరుకుతుంది ఇక్కడ. చాలా బాగుంటుంది. ముఖ్యంగా హోటల్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఈ హోటల్లో ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంకా రకరకాల వెరైటీ టిఫిన్స్ ఉన్నాయి. కానీ మేము ఇడ్లీ ఆర్డర్ పెట్టాము, ఎందుకంటే కొంచెం ఈజీగా డైజెషన్ అవుతుందని. నా ఫేవరెట్ టిఫిన్ అయితే మాత్రం దోశలే. కానీ ఇప్పుడు దోశలు మానేశాను నేను బయట తినడం. చిన్నప్పుడంతా కూడా హోటల్కి వస్తే చాలు దోశలే ఆర్డర్ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం ఇడ్లీ కానీ గారె అలాంటివే తింటున్నాను. దోశలు మాత్రం నేనే చేసుకుంటాను ఇంట్లోని. ఎందుకంటే బియ్యం ఎలా ఉంటాయో ఏంటో ఇంకా అని చెప్పి నాకు రకరకాల డౌట్లు. ఇంట్లో అయితే మాత్రం నేను ఇడ్లీ చేసుకుంటే ఒకే ఒక ఇడ్లీ తింటాను, నెయ్యి వేసుకొని తింటాను కాబట్టి ఆ ఇడ్లీ చాలా బాగా అరిగిపోతుంది నాకు. అంటే అరుగుదల కంటే కూడా కడుపు నిండిపోద్ది అసలు ఫస్ట్. అదే మరి చట్నీలతో అది తినాలంటే మాత్రం 4 ఇడ్లీలు అవసరమే. అయితే డైట్ కంట్రోల్ చేద్దామని అనుకుని కూడా చేయలేకపోతున్నాను. అదే బాధగా ఉంది. ఇదిగో మరి ప్లేట్కి 4 ఇడ్లీలు అంటే మరి వదిలేయకూడదు కదా, ఫుడ్ వేస్ట్ చేయాలంటే చాలా బాధ నాకు. అందుకనే 4 ఇడ్లీలు కూడా తినేస్తున్నాను. ఎంత తిన్నా తరగడం లేదు అసలు. 1-2 ఇడ్లీలు అయితే సరిపోను, మరి 4 ఇడ్లీలు ఇచ్చేసారు. 4 తినాలి కదా. ఇంకా ఈరోజు చాలా చాలా పనులు పెట్టేసుకున్నాం మేము. మరి ఇంటికి వెళ్ళేసరికి 2 అయిపోవచ్చు. సరే, ఇంకా సాంబార్ వేసుకుని తింటున్నాను. నాకు సాంబార్తో కంటే చట్నీలతోనే చాలా నచ్చింది. ఎందుకంటే సాంబార్లో కొద్దిగా స్వీట్ ఉంటుంది కదా, నాకు స్వీట్ పెద్దగా ఇష్టం ఉండదు. ఇంట్లో మాత్రం నేను సాంబార్లో అస్సలు కొద్దిగా కూడా స్వీట్ వేయను అసలు. మరి బయటకు వచ్చినప్పుడు ఎన్నిసార్లు స్వీట్ సాంబార్ తింటున్నా కానీ నాకైతే అలవాటు అవ్వట్లేదు అసలు. అయినా కానీ తింటూ ఉంటాను, సాంబార్ వదలను అసలు. ఇచ్చిన ప్రతిదీ తినేస్తాను. కడుపు అయితే చాలా ఫుల్ అయిపోయింది. 4 ఇడ్లీలు అంటే మాటలు కాదు కదా మరి. కానీ నేనైతే ఓవర్ వెయిట్ ఉన్నాను. ఒక 10 kgs అయినా తగ్గాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఇక నుంచి రేపటి నుంచి మాత్రం నేను తగ్గించేస్తాను ఫుడ్. ఈ రోజుకైతే తినేస్తాను. ఇంకా బయటకు వచ్చినప్పుడు ఇలాగే తినేస్తున్నాను. రేపటి నుంచి అనుకుంటా తినేస్తున్నాను. సరే, టిఫిన్ తినడం అయిపోయింది. టీ ఆర్డర్ పెట్టాము, టీ కూడా వచ్చేసింది, తాగుతున్నాము. టీ కూడా బాగుంది చాలాను. నేను టీలు మాత్రం ఇంటి దగ్గర రోజులో ఒక 4-5 సార్లు అయినా తాగేస్తాను.
కాకపోతే షుగర్ వేసుకోకుండా తేనెతో తాగుతూ ఉంటాను, తేనె వేసుకుంటాను షుగర్కి బదులు. అది కూడా తేనె మంచిదని చెప్పేసి, ఎందుకంటే వెయిట్ లాస్కి మంచిది. తర్వాత ఇంకా మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తేనె అన్నిటికీ మంచిదని చెప్పేసి టీవీలో చెప్తుంటే విని ఒక 2-3 సంవత్సరాల నుంచి నేను టీలోని కాఫీల్లోని తేనె వేసుకుంటున్నాను. ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం షుగర్ కాఫీలు షుగర్ టీలు తాగేస్తున్నాము. ఇంకా సరే ఫ్రెండ్స్, ఉంటా మరి. మా టీ తాగడం అయిపోయింది. ఇంతవరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.